శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన 5 నిమిషాలకే వాయిదా పడ్డాయి. వైసీపీ నేతలు తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనంటూ నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. హెరిటేజ్, ఇందాపూర్ డైరీల నెయ్యి సరఫరాపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా చైర్మన్ దానిని తిరస్కరించారు. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడానికి. ఇందాపూర్ రెండవ వాయిదా తీర్మానం ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ ఆర్ రమేష్ యాదవ్, శ్రీ కేఆర్జే భరత్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత చర్చ ఉండదండి. తిరస్కరించండి. బాబు బాబు Please, now question number 14180. Minister for Finance Minister garu. సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. ఇది ప్రతిరోజు ఈ గందరగోళం మధ్య చెప్పడం సరైనట్టు. చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. పెట్టాకనే క్వశ్చన్ అవర్ నడుపుతాం సార్. మెంబర్స్కి క్వశ్చన్ అవర్ పట్ల సీరియస్నెస్ లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. లెట్ ది హౌస్ బీ ఇన్ ఆర్డర్. దెన్ ప్రభుత్వం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. ప్లీజ్ once rejected. Please. దయచేసి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి. మంచిర్యాల జిల్లాలో క్యాతన్పల్లి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాల్కా సుమన్ను అరెస్ట్ చేస్తారన్న సమాచారం నేపథ్యంలో ఆయన నివాసానికి వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఆక్రమణలో ఘర్షణలు చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో క్యాతన్పల్లిలో బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ పై దాడి చేశారని దేవాపూర్ ఎస్హెచ్ఓ గంగారం ఫిర్యాదు చేశారు. దీంతో బాల్కా సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు. చెన్నూరులో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అనిల్ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా నాయకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సిపిఐ 4 స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ సిపిఐ కూటమి మధ్య పొత్తు కుదిరి 14 మంది సభ్యులతో పాలక వర్గాన్ని కైవసం చేసుకోవడం ఖాయమైంది. ఇక మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకోకపోవడంతో పాటు స్వతంత్ర అభ్యర్థిని సైతం కూడగట్టుకోవడంతో కాంగ్రెస్ బలం 10 స్థానాలకు పరిమితమైంది. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత 10 నిమిషాల పాటు ఉన్నతాధికారులు విరామం ప్రకటించారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు బీఆర్ఎస్ నేత వద్దకు వెళ్లి మంతనాలు జరపడంతో అసలు గొడవకు దారితీసింది. అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
శంషాబాద్లోని ధర్మగిరి ఆలయ ప్రాంగణంలో గంజాయి కలకలం సృష్టించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొందరు యువకులు శివుడికి గంజాయిని ప్రసాదంగా సమర్పించి అపచారానికి పాల్పడ్డారు. గంజాయిని దేవుడి ముందు ఉంచి పూజలు చేస్తున్నట్లు వీడియో తీయడమే కాకుండా దానికి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన యువకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేశారు. అయితే ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా యువకులు బడంగ్పేటకు చెందిన వారిగా గుర్తించారు. ఇక సోషల్ మీడియాలో లైకుల కోసం ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ నిషేధిత పదార్థాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని సిపి హెచ్చరించారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. The next ship on your right is Indian naval ship Visakhapatnam, the first ship of the latest Project 15 Bravo destroyers, commanded by Captain Pradeep Raman. She is the flagship of Vice Admiral Krishna Swaminathan, Param Vishesh Seva Medal, Ati Vishesh Seva Medal, Vishesh Seva Medal, the Flag Officer Commanding-in-Chief, Western Naval Command. On your left-hand side next is Indian naval ship Ranveer, pennant number Delta 54. She is commanded by Captain Rahul Mehta. देवियों और सज्जनों, रणवीर के नौसैनिकों का उत्साह और जज्बा देखते ही बनता है, जो अपनी सेवा के प्रति गर्व से सीना चौड़ा कर अपने जहाजों पर तैनात हैं। The third of the Project 15 Alpha destroyers coming up on your right is Indian naval ship Chennai, commanded by Captain Suraj James Ribera, Nausena Medal. She is the flagship of Vice Admiral Ajay Kochar, Param Vishesh Seva Medal, Ati Vishesh Seva Medal, Nausena Medal, the Commander-in-Chief of Andaman and Nicobar Command. Next on this leg on your left-hand side with pennant number Foxtrot 71 is the guided missile frigate Indian naval ship Tamal, commanded by Captain Sridhar Tata. तमाल का वॉर क्राई है, जीत हमेशा, हर बार, हर हाल, जय तमाल, जय तमाल।
The lead ship of the new Giri class of stealth frigates, Indian naval ship Nilgiri, is coming up next on your right. She is commanded by Captain Gurudeep Bala and is the flagship of Vice Admiral Sanjay Bhalla, Ati Vishesh Seva Medal, Nausena Medal, the flag officer commanding in chief, Eastern Naval Command, under whose supervision this grand review is being conducted. Our next warship on the left-hand side is the guided missile frigate Indian naval ship Tarkash. She is commanded by Captain Anirudh Mehta. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్నారు. ఉదయం ఆయన్ను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వాహనాలు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్లోని ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాన్వాయ్లోని చివరి వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ముదివేడు మండలం కరసానపల్లి చెరువులో మృతదేహం కలకలం రేపింది. మదనపల్లి బాలిక హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతదేహంగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం మొత్తం ఉబ్బిపోయి ఉండడంతో దాదాపు 10 గంటల క్రితమే చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితుడు పారిపోయే క్రమంలో చెరువులో పడి చనిపోయాడా లేక ఇంకేదైనా జరిగిందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మదనపల్లిలో 7 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా హత్య చేసి ఆపై డ్రమ్ములో కుక్కాడు. చిన్నారి హత్యలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు ఆందోళనకు దిగారు. నిందితుడిని అప్పగించాలని, ఎన్కౌంటర్ చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు నచ్చజెప్పి తల్లిదండ్రులను ఒప్పించి సాయంత్రం సమయంలో బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే బాలిక లైంగిక దాడికి కూడా గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. ఈ ఘటన తర్వాత పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చెరువులో లభించిన మృతదేహం నిందితుడిదే అని అక్కడ ప్రజలు, పోలీసులు నిర్ధారించారు. మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తాము రాజకీయ నేతలం, రాజకీయాల్లో వేలుముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్, ఐపీఎస్లు కాలేరు. ఎంత కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్లు అయినా చివరికి మేం చెప్పింది వినాల్సి వస్తుంది అని కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పొలిటికల్ వాళ్ళు వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు. అవుతారా
వాళ్ళు ఎంత శ్రమ పడితే గానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. దానికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అనడంతో తప్పులేదు, కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్న ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిట్టిన సందర్భాలు మేము కళ్ళాగా చూసాం. కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మేము చార్మినార్ జోన్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పర్యటించారు. ఆయనతో పాటు అదనపు కమిషనర్ రవికిరణ్, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే మక్కా మసీద్, మదీనా, చార్మినార్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను కమిషనర్ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో రోడ్లు, జంక్షన్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు కంప చెట్లలో పడేశారు. ఈ ఘటన కోదాడ మండలం గుడిబండ గ్రామంలో వెలుగు చూడడంతో స్థానికులు తీవ్ర ఆవేదనకు గురిచేసింది. గుడిబండ గ్రామ పరిసరాల్లోని కంప చెట్ల మధ్య బిడ్డ ఏడుపు వినిపించింది. దీంతో అక్కడికి చేరుకున్న కొంతమంది స్థానికులు ఓ పసికందును గుడ్డలో చుట్టి పడేసిన పరిస్థితిలో గుర్తించారు. చలికి వణుకుతూ ఆకలితో అల్లాడుతున్న ఆ బిడ్డను వెంటనే స్థానికులు రక్షించి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శిశువుకు చికిత్స అందిస్తూ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు కంప చెట్లలో పడేశారు. ఈ ఘటన కోదాడ మండలం గుడిబండ గ్రామంలో వెలుగు చూడడంతో స్థానికులంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. గుడిబండ గ్రామ పరిసరాల్లోని కంప చెట్ల మధ్య బిడ్డ ఏడుపు వినిపించింది. దీంతో అక్కడికి చేరుకున్న కొంతమంది స్థానికులు ఓ పసికందును గుడ్డలో చుట్టిపడేసిన పరిస్థితిలో గుర్తించారు. చలికి వణుకుతూ ఆకలితో అల్లాడుతున్న ఆ బిడ్డను వెంటనే స్థానికులు రక్షించి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శిశువుకు చికిత్స అందిస్తూ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
భారత ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం 10 రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో ఏప్రిల్ 2026లో వివిధ తేదీల్లో ఖాళీ అవుతున్నాయి. వీటిలో తెలంగాణ నుంచి సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీ కాలం ఏప్రిల్ 9, 2026తో ముగియనుంది. దీంతో ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు మార్చి 5 వరకు గడువు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9న చివరి తేదీ నిర్ణయించింది. అలాగే మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల ఓట్ల ద్వారా జరుగుతాయి. పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 37 సీట్లు ఖాళీ అవ్వనున్నాయి. మహారాష్ట్రలో 7 స్థానాలు, తమిళనాడులో 6 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 6, బీహార్లో 4, అస్సాంలో 3, ఒడిస్సాలో 3, ఛత్తీస్గఢ్లో 2, తెలంగాణలో 2, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో ఒక్కో స్థానం ఖాళీ కానుంది. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీకి దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. ఎన్నికల సంఘం ప్రకారం ఈ స్థానాలు ఏప్రిల్లో వివిధ తేదీల్లో ఖాళీ అవుతాయి. కావున మార్చి 16నే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.